రైట్. నరేంద్ర గారు, కడపలో గడప తెలుగుదేశం అడ్డా ఆయన చాలా హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అండ్ కడప అనేది వైఎస్ఆర్సీపీకి ఏమీ జాగీరు కాదు అనేది కూడా నిరూపించబోతున్నాం. 2029లో 10కి 10 కొట్టబోతున్నాం. ఆయన చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. సో కడప ఇవాళ ప్రామాణికమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి స్మరించకుండా అయితే మహానాడులో 3 రోజులు ఎవరు మాట్లాడాల. రోజు ఆయన హీ వాజ్ అ డిబేటబుల్ టాపిక్ ఆల్ 3 days ఆన్ ది డయాస్. అవునా కదా? అవునండి. ముఖ్యంగా ప్యానల్ ఉన్న సభ్యులకు, మీకు, అలానే 99 ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఆయన టీడీపీ నాయకులు గారు చాలా బాగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ట్రెండ్ సృష్టిస్తారు రాజకీయాల్లో. ఎందుకంటే ఎవరైనా పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చి గెలిచి ఆ పదవుల్లోకి వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే వెన్నుపోటు పొడిచి స్పష్టంగా ఎవరైతే పిల్లనిచ్చిన మామగారికి చక్కగా చేసుకుంటూ అలా ముందుకు వచ్చారు. బానే ఉంది. ఆ తర్వాత నందమూరి కుటుంబానికి ఏం చేశారనేది కూడా మనందరికీ తెలుసు. ఇది ఆయన ట్రెండ్ సృష్టించే విధానం. ఇంకా మిగతా విషయానికి వస్తే, ఆయన మీరు అంటున్నారు కదా, చాలా ఘాటుగా స్పందించారు, కడప మా అడ్డా అని చెప్పని. మరి 40 సంవత్సరాలు ఆయన యొక్క సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎందుకు ఇవాళ వరకు కడపలోకి రాలేకపోయారు? భయమా? పోనీ కడప కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అడ్డా అని ఎవరన్నా ప్రకటించడం జరిగిందా? ఏమీ లేదే. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ప్రకారంగా ఎవరైతే విలేకరులు ఉన్నారో, లేకపోతే ప్రజల్లోనే ఇంకా కొద్ది మంచి నాయకులు, మాట్లాడగలిగే సత్తా ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఇది మీలాంటి వాళ్ళకే, యు డిజర్వ్ దిస్ ప్లేస్, మీరు అర్హులు, ఇది మీ అడ్డా అనేది వాళ్ళు ఏదో పదం వాడి ఉంటారు. దాన్ని ఇది మీ అడ్డా కాదు, మీ అడ్డాకి వచ్చాము మేము, నీ ఏదో బాలకృష్ణ నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అది కాదండి కావాల్సింది. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి మీరు మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు వాళ్ళకి ఏం వాగ్దానం చేశారు చెప్పండి. 2014లో ఓకే అనుభవం ఉన్నటువంటి నాయకుడు అని చెప్పని అందరూ కూడా మిమ్మల్ని గెలిపించారు. 5 సంవత్సరాల పాటు ఏం చేశారంటే మీరు అన్ని గ్రాఫిక్సే, అమరావతి మొత్తం అంతా గ్రాఫిక్స్ మీద నడిపించారు 5 సంవత్సరాల పాటు. అర్థమైన ఖర్చులు, ఎక్కడ చూసినా ఆ కంట్రీకి వెళ్తాం, అక్కడ ప్లాన్ బాగుందని తీసుకురావడం, క్యాపిటల్ ఇక్కడ. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నానండి, మనం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా మనం క్యాపిటల్ కట్టుకోవాలి. శక్తికి మించిన పనులు మంచిది కాదు అని మొదటి నుంచి కూడా నేను చెప్తాను ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా ఇదే సామెత, మింగ మెతుకు లేదు మేసాలకు సంపంగి నూనె. కానీ నేను ఎప్పుడు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కడతా అని చెప్పని ఆ క్యాపిటల్ అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు తప్పించి, ఆఖరికి ఇటుకలు కూడా అమ్ముకున్నారు. ఆ ఇటుకల డబ్బులు ఏం చేశారో కూడా తెలియదు. తర్వాత అప్పుడే రియల్ ఎస్టేట్ పరంగా చాలా ఫ్లాట్స్ అమ్మేశారు. అవేం చేశారు? అసలు చేయాల్సినటువంటి కట్టడాలు, గవర్నమెంట్ ఆఫీసులు ఏవి, దానికి సంబంధించిన అనుబంధ హెడ్ ఆఫీసులకు సంబంధించిన స్ట్రక్చర్స్ ఏవి, లేదా ఆ స్టాఫ్ ఎవరినైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇక్కడ పోస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని క్వార్టర్స్ కడతానని చెప్పని మాట ఇచ్చారు. 5 సంవత్సరాలు అవి ఏర్పాటు చేయలేకపోయారు. ఇవాళకి రెంటల్ వార్డుల్లోనే నడిపిస్తున్నారు. ఇది పక్కన వెళ్ళిన తర్వాత 34-34 వేల చిల్లర పైచిలకు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. చేసిన తర్వాత మీరు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఎకరానికి 1200 గజాలు చొప్పున ప్లాట్లు ఇస్తామని చెప్పారు. అవి ఎక్కడ అలాట్ చేశారో చెప్పలేదు. ఏదండి 623 హామీలతో మేనిఫెస్టో పెట్టారు. అది పెట్టారు కాబట్టే, మీరు సరిగ్గా నిర్వహించలేదు కాబట్టే మిమ్మల్ని అతి దారుణంగా ఓడించారు అనేది 2019 చెప్తుంది. మరి మిమ్మల్ని ఎందుకు ఓడించారండి? మరి మిమ్మల్ని ఎందుకు ఓడించారు? ఎవరు కూడా, వీళ్ళల్లో ఎవరికి కూడా ఇండిపెండెంట్ సత్తా లేదు. వీళ్ళు కేవలం కూడబలుక్కుని, వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుని, నువ్వు డబ్బులు తిన్నావంటే నువ్వు డబ్బులు తిన్నావు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏమో లోకేష్ డబ్బులు తిన్నాడు ఇసుక మాఫియాలో, లిక్కర్లో అని చెప్పని వీళ్ళు ఆవిర్భావ సభల్లో గొడవలు పెట్టుకుని తర్వాత మళ్ళా ఏం చేశారు? మళ్ళా మనందరం కలుద్దాము,
ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీని తూచా తప్పకుండా 2.5 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తం స్తంభించిన, రాష్ట్రంలో ఎటువంటి రెవెన్యూ లేకపోయినా ఇచ్చిన హామీలకు మేనిఫెస్టో ప్రకారంగా ప్రతిదీ అందేటట్టుగా చూశారు. అందులోనూ అడిషనల్ ఖర్చు ఏంటంటారంటే అప్పుడు వైద్యం చాలా ఇంపార్టెంట్ అయింది ఆ 2.5 సంవత్సరాల్లో కరోనా వల్ల. దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కుదిరినంత వరకు రాష్ట్రం నుంచి స్పెషల్ బడ్జెట్ పెట్టించి మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా ఆయన నోటెంబడి నుంచి వచ్చిన మాట, అది పెన్షనే కావచ్చు, అమ్మఒడే కావచ్చు, విద్య, వైద్యం, ఏదైనా కానీ మహిళలకి ఇవ్వటం కానీ, రైతు భరోసా కానీ అన్ని కూడా మాట తప్పకుండా చేసినటువంటి ఘనత ఆయన. ఓకే, మహానాడు మీద మీ టేక్ ఏంటండి? మహానాడు సార్ నరేంద్ర గారు, మహానాడు రెజల్యూషన్స్ మీద మీ టేక్ ఏంటి, మీ కాల్ ఏంటి? వైసీపీ ఏమంటుంది సార్? ఏముందండి, ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పడం కామన్. మీరు నిజంగా అంత పద్ధతిగా మీరు ఉన్నోళ్ళు అయితే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏం చెప్పి ప్రజల్లోకి వచ్చారు? మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అడుగుతున్నారు. మీరు ఏం చెప్పి వచ్చారు? ఆ పని చేసి చూపించండి. ఇప్పుడు లోకేష్ గారు అంటున్నారు పాదయాత్ర చేసినప్పుడు సృష్టించారని చెప్పినప్పుడు మన టీడీపీ నాయకులు అంటున్నారు ప్రజల్లోకి వెళ్ళారు చేశారని. ఆయన అదే ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పారండి? జనవరి 1 కల్లా మేము పోస్టులు ఇచ్చేస్తాం, ప్రతిసారి జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఏంది 2 జనవరి 1 వెళ్ళిపోయింది, ఏది జాబ్ క్యాలెండర్ ఇది? అదే అన్న మాట నిలబడింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కదా అని ఇవాళ అధికారంలో ఉండగా స్టేజ్ మీద ఉండగా ఎన్ని చెప్పినా వింటారు. జనాల్ని తీసుకురావడం అధికారంలో ఉండగా చాలా చాలా తేలిక. మీరు ఎట్లాగో గవర్నమెంట్ వాళ్ళని, ఎంప్లాయీస్ ని బాగా వాడుకుంటారు. దానికి ఉదాహరణే 2 విఆర్ఓలు పాపం గిటోట్లు కట్టిస్తుండగా వాళ్ళకి గాయాలని ఆసుపత్రులు పాలయ్యారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? కార్యకర్తల కన్నా ఎక్కువ అధికారాన్ని వినియోగించుకుని, అధికారాన్ని వాడుకుని ప్రజల్ని మొబిలైజ్ చేయడం అనేది ఎవరికన్నా సాధ్యం అవ్వచ్చు. అదే పందాలు వాళ్ళు చేశారు. కానీ అక్కడ అంత పెద్ద డంకా మోగించుకునేంత గొప్ప ఇదేం లేదు. వీళ్ళు అన్న మాటను చేసి చూపించమనంటే దానికి బాగుంటుంది. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి సుజాత గారు, వైసీపీ జనసేన అధికార ప్రతినిధి, వారి దగ్గరికి వెళ్ళాం. వారి దగ్గరికి వెళ్ళే ముందు లోకేష్ గారు ఏం మాట్లాడారు అంటే ఎంత అగ్రెసివ్గా ఆయన మాట్లాడారు, అలాగే సెటైర్స్ ఎలా విసిరారు, ఒక భరోసా ఎలా కార్యకర్తలకు ఇచ్చారు, ఒకసారి చూద్దాం. మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా